సౌజన్య అనే 6 ఏళ్ల బాలిక కంట్లో నుంచి నిర్విరామంగా బియ్యం, పేపర్లు, ప్లాస్టిక్ కవర్లు రావడం వైద్యులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో చిన్నారి పేరెంట్స్ ఖమ్మం మమతా ఆసుపత్రిలో బాలికను అడ్మిట్ చేశారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్స్ పాపకు ఎలాంటి కంటి సమస్య లేదని చెప్పారు. అయితే పాప కంటి నుంచి బియ్యం, పేపర్లు వంటి వస్తువులు ఎలా వస్తున్నాయనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదని, మరిన్ని పరీక్షలు చేశాక కానీ అసలు విషయం చెప్పలేమని వెల్లడించారు. ప్రస్తుతానికి పాప ఆరోగ్యానికి ఎలాంటి సమస్య ఉండదని చెప్పారు. దాసు అండ్ దివ్య వాళ్ళ పాప బాల్తండ రాజోల్ విలేజ్ మహబూబాద్ డిస్టిక్ నుంచి రావడం జరిగింది. వీళ్ళ కంప్లైంట్స్ ఏంటంటే ఉగాది తర్వాత నుంచి వెళ్ళి వాళ్ళ పాప స్కూల్లో ఉండగా సార్ అబ్జర్వ్ చేశాడు, కంట్లో నుంచి వెళ్ళి ఇలాంటి పదార్థాలు ప్లాస్టిక్ పేపర్లు, గోళ్ళు, తర్వాత బియ్యపు గింజలు ఇలాంటివి తన కంట్లో నుంచి తానంతట తానే వస్తున్నాయని వాళ్ళు గమనించి తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్లో తీసుకెళ్తే వాళ్ళు పరీక్షలు చేసి అంత నార్మల్ ఉందని చెప్పారు. తర్వాత మందులు రాసిన తర్వాత తగ్గిపోయింది ఒక 20 రోజులు. మళ్ళీ గత నెల నుంచి వెళ్ళి తనకి మళ్ళీ ప్రతిరోజు ఇవి రావడం జరుగుతుంటే వాళ్ళకి అంత చిక్కడం లేదు, ఏం అర్థం అవ్వట్లేదు. అన్ని ట్రీట్మెంట్ అన్నీ వాడారని మన దగ్గర రావడం జరిగింది. రాగానే మన మేడం వాళ్ళతో చూపించిన తర్వాత ఎగ్జామినేషన్ చేస్తే కంట్లల్లో ఏమవుతుందంటే వీటి ద్వారా కొన్ని ఏమంటారు స్కార్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. ఫామ్ అయ్యి ఇబ్బంది అనేది జరుగుతుంది. సో జనరల్గా ఇలాంటివి ఎప్పుడు కూడా మెడికల్ లిటరేచర్లో రిపోర్ట్ అవ్వలేదు, పేపర్లో కానీ బుక్స్లో కానీ ఆర్టికల్స్లో కానీ ఎక్కడ కానీ లేవు. అర్థమైందా? సో ఇవి వస్తున్నాయి, పాప కంట్లో నుంచి తనంతట తానే వస్తుందని తను చెప్తుంది. సో మేము ఎగ్జామిన్ చేశాము, మేడం వాళ్ళు చూసిన తర్వాత ఇది ఎందుకు వస్తుంది, దేనివల్ల వస్తుంది, తనకు తానే చేసుకుంటుందా అనేది చెప్పడం కష్టం. సో మేము దీనికి ఫర్దర్గా చేయడానికి కొన్ని